స్తుతి ఆరాధన నడిపించినటువంటి అనేకంగా చలిగరి కొందనాలు తెలియజేస్తున్నాను. రైతు ప్రతి ఒక్కరూ మీ మొబైల్ సైలెంట్లో పెట్టుకోండి. ఒక సమయంలో అని ఎలీషా రాజు గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. తల ఉంచుకున్నాను. మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడుతుంది. సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహంగళుడు, సైన్యములు కలిపి యెహోవానికి వందనాలు తండ్రి. ఇంతవరకు మహిమ ఘనత ప్రభావం చెల్లించారు తండ్రి. ప్రభా, మీ బిడ్డలు తండ్రి ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరు ఏం మాట్లాడబోతున్నారో తండ్రి. నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు. మీరు మాట్లాడితే ప్రభా హృదయాలను కదిలిస్తుందండి. మీ మాటలో శక్తి ఉంది ప్రభా. అవును ప్రభా, పరిశుద్ధాత్మ సహాయంతో బోరుగా నన్ను వాడుకున్నాయి నా పరమ తండ్రి. దేవుని స్తోత్రంలో మరియు సేవకులు చేసిన గారికి, అలాగే కుటుంబ మీరందరికీ మరి యేసుక్రీస్తు నామములో తెలుపుచునండి. అలా స్త్రీల సమాజం వారికి, వాయిద్యాలు వాయించిన వారికి, మనందరికీ యేసుక్రీస్తు నామములో వందనం తెలుసు. దేవుడు ఆకాశం భూమిని సమస్తమును సృజించాడు. మనకు తండ్రి, మరి ఎవరొక పేరు చెప్తాం. మా నాన్నగారి పేరు, మా తండ్రి పేరు, అప్ప కుటుంబరావు అని చెప్తాం. మరి ఆదామ తండ్రి ఎవరండి? దేవుడైన యెహోవా. చూడండి, విశ్వాసులకు తండ్రి అబ్రహాం అయితే, మరి ఒకరు అంటే తండ్రిని బట్టి ఈ లోకంలో మనం ఏం నేర్చుకుంటున్నాం? మరి పరమ తండ్రిని బట్టి ఈ లోకంలో మనం ఏం నేర్చుకుంటున్నాం అన్న ప్రశ్న మన జీవితంలో రావాలి. ఎందుకంటే ఈ బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. అది మరొక ప్రార్థన మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం గత నెలలో ఎబ్బేజు గురించి చెప్పుకున్నాం. మనం ఇక్కడ కూడా ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడి పేరు మరి ఉన్నది, దేవుడు పెట్టాడు. కానీ ఈ 66 పుస్తకాలు ఎట్లా కనిపించదు. మరి అతను తండ్రి ద్వారా భక్తిని పొందుకున్నాడు, దేవుని ద్వారా జ్ఞానం పొందుకున్నాడు. మరి దేవుని అడుగుతున్నాడు మనలో, నేను చనిపోకముందే నాకు దయచేయమని కూడా అడుగుతున్నాడు. ప్రియుల, ఈరోజు మనం యథార్థంగా, నిజాయితీగా, న్యాయంగా జీవించాలని మనం కోరుకుంటున్నామట్లే అనుకుంటున్నారంటే ఈ వాక్యం మనకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి చేసిన ప్రార్థన మరి ప్రతిరోజు మనం చేయాలి. మరి మొదట్లో మనం ఎబ్బేజు గురించి ప్రార్థన చేశాడు ఆయన. మరి ఆయన అద్భుతంగా చేశాడు. దేవుడు వారి మనల్ని ఆలకించాడు. మరి ఇతను కూడా మనవి చేసుకుంటున్నాడు, మరి కోరికలు కోరుకుంటున్నాడు. ఈ భక్తుడు మరి నిజంగా మరి ఆలోచిస్తే చాలా జ్ఞానవంతుడు. కానీ మరి కొన్నింటిలో తగ్గించుకుని మాట్లాడినట్లుగా ఈ వాక్యంలో చూస్తున్నాం. మళ్ళా ప్రశ్నలు వేసినట్లుగా చూస్తున్నాం. మరి దేవుని 2 కోరికలు అడిగినట్టు చూస్తున్నాం. మరి చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. మరి నిజంగా అనుకుంటున్నామంటే ఆశ కలిగి ఉన్నాము అంటే ప్రతి ఆశను తీర్చగల దేవుడు ఉన్నాడు. అందుకే ఈ బైబిల్లో ఉన్నది సామెతలు 30 అధ్యాయంలో ఉంది. అతని పేరు ఆగూరు. ఎవరండి? ఆగూరు. ఈ వ్యక్తి ఇంకెక్కడ కనిపించాడు బైబిల్లో వెతికిన. కానీ ఈ ఆగూరు పట్ల దేవుడు మరి ఎందుకని ఆయన చిత్తము రాయించాడో తెలియదు. కానీ మరి 30 అధ్యాయం అంతా మరి ఆగూరు రాసినట్లుగా చూస్తున్నాం. ఇది ఎవరు రాశారండి? ఆగూరు. సామెతలు ఎక్కువ సొలొమోను గారు రాస్తారు, కానీ ఆగూరు రాశాడు. మరి ఆగూరు ఎవరండి? యాకే కుమారుడు. చూడండి, చూద్దాం ఒకసారి. దేవోక్తి అంటే దేవుని వాక్కు అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు ఆ మనుషుడు ఇతియేలుకును ఒక్కాలునకును చెప్పిన మాట. మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. చూడండి ఇక్కడ, మరి యాకే కుమారుడైన ఆగూరు అన్న వ్యక్తి
మరి యాకే అనగా భక్తి, ఆగురు అనగా సమకూర్చుకునేవాడు. చాలా జాగ్రత్త మనం ఆలోచించాలి. ఏ విధంగా ఇతియేలుకును ఒక్కాలుకును చెప్తున్నాడు ఈ మాటలు. ఎవరు చెప్తున్నాడండి? ఆగురు చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఇది. ఇతియేలుకును ఒక యాకే కుమారుడైన ఆగురు పలికిన మాటలు. ఎవరు పలికించారండి? దేవుడే పలికించాడు. చూడండి, 66 పుస్తకాలు మనుషులే రాశారు కానీ, భక్తులే రాశారు కానీ, మరి పరిశుద్ధాత్మ ప్రేరణ వ్రాయబడ్డది. అందుకే ఈ వాక్స్ బైబిల్ అంటే ఎలా కొలను మనం తీసుకోకూడదు. మనం చెప్తాం ఇలా ఉండమని, మనం జీవించలేము. చెప్పడం ఈజీ కానీ జీవించడం కష్టం. కానీ క్రియ కావాలన్నాడు దేవుడు. దేవునికి కావాల్సింది చెప్తారండి. ఎవరైనా నాలో తప్పు ఉందండి, క్షమించండి, నాకు చిన్న తప్పు ఉందండి చెప్తారు. నాకు సిగరెట్ తాగే తప్పు ఉందండి చెప్తారు. మరి దాన్ని కప్పుకుంటూ కుదరదంట. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని విడిచిపెట్టువాడు ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడంట. ఎవరిస్తారు కనికరము? ప్రభువైన దేవుడు ఇస్తాడు. అందుకే మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా మానవులు తప్పులుంటాయి, అవి ఒప్పుకుని విడిచిపెడితే మనకి ప్రయోజనం. విడిచిపెట్టకపోతే వర్తిల్లం. అదేవిధంగా మనం దేవునిందు భయభక్తులుగా జీవిస్తున్న ఆగురుని చూద్దాం. ఈ మనుషులలో నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. ఎవరు పశువు కింద ఎంచుకుంటున్నాడు ఆయన, అంటే అంతగా తగ్గించుకుంటున్నాడు ఆయన. మరి పశువు చూడండి, మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. ఇప్పుడు ఏ వ్యక్తి కానీ చెప్పాలి ఈ రోడ్డు నుంచి వెళ్ళిపోండి అంటే వ్యక్తి వెళ్తాడు, వింటాడు కదా. మరి పశువుతో చెప్తే మనం ఈ రోడ్డు నుంచి వెళ్ళిపోమండి వెళ్తారా? కొట్టుకుని తీసుకెళ్ళాలి. వెళ్ళాలండి, కొట్టుకుని తీసుకెళ్ళాలి. పక్క రైతులు పొలాలు ఉన్నాయి, తినొద్దు అంటే అవుతుందండి. అది మనం కట్టురాడుకో లేదా చెట్టుకో దాన్ని కట్టేయాలి. అది పశువు. మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు. చూడండి, సామెతల 12లో కూడా గద్దింపును అసహించుకుంటాంట పశుప్రాయుడు అని. చూడండి, గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. అవును, బైబిల్ చెప్తుందండి, గద్దింపును అసహించుకునేవాడంట పశుప్రాయుడు అంట. మరి ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, అబద్ధం ఆడొద్దని, దొంగిలు వద్దని, మరి ఏ వస్తువు ఆశించొద్దని. మరి మనం ఏంటంటే అబద్ధం ఆడుతున్నామంటే, మరి దొంగిలిస్తున్నామంటే, మరి మనం ఎవరము? పశువులు. అబద్ధం ఆడుతున్నామంటే మనం పశువులు. మరి దొంగతనం చేస్తున్నామంటే పశువులు. ఎదరు వాటిని ఆశిస్తున్నామంటే మనం ఎవరు? పశువులు. మరి అందుకంటున్నాడు, నిశ్చయముగా మనుషులను నా వంటి పశుప్రాయుడు లేడు, నరులుకున్న వివేచన కూడా నాకు లేదు. నరులుకున్న వివేచన కూడా లేదు. నేను అంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడు ఆగురు. చూద్దాం మళ్ళీ కీర్తనలు గ్రంథం 92:5-6. సేమ్. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. యెహోవా నీ కార్యములు గొప్పవి, దొడ్డవి, ఆలోచన అతి గంభీరములు. ఆయన ఆలోచనలు అతి గంభీరములు. కానీ ఇక్కడ ఏమవుతుందండి? పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. అందుకే మనం వాక్యం వింటున్నాం కానీ దాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మీకు తెలిసే ఉంటుంది, పరమానంద శిష్యుల గురించి తెలుసు కదా మీకు, ఇన్నుంటారు చాలాసార్లు మీరు. కానీ వాళ్ళు ఏమి చెప్తే అదే చేస్తారు. ఆ గురువుకి ఏమైందంటే, ఈ ఊరి నుంచి ఆ ఊరికి మరి గృహం షిఫ్ట్ చేయడం జరిగింది. వెళ్తుంటే ఆ గురువు చెప్పాడు ఏమని, ఏమైనా వస్తువులు పడితే చూడండి అని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఏమైనా వస్తువులు పడితే చూడండి. ఓకే, అతను వెళ్ళిపోయాడు, ఇతను కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సామాన్లు లేవు, కొన్ని సామాన్లు మిస్ అయిపోయి. ఏంట్రా అంటే అంటున్నాడు, ఒక కరమలు పడ్డాయి, బకెట్లు సొమ్ములు ఏది అంటే ఒకటేమో కరమలు పడ్డాయి, ఒకటి అర్థమాట ముందు చెప్తున్నాను, ఒకరేమో బాధలు పడ్డాయి. చక్కగా చెప్తున్నారు. మరి ఏంటో నేనేం చెప్పాను మీకు?
చూడండి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటంటే అతను ఏం చెప్పాలి గురువు, ఒకవేళ పడిపోతే మళ్ళీ బండి లేదని చెప్పాలి. అంటే అంత వివేచన లేదు. దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒకరు అలా చెప్పారు కదా దాన్నే ఫాలో అవుతుంది. మనం కూడా కొద్ది ఆలోచన పెట్టాలి. ఒకవేళ మనం ఆలోచించలేకపోతే దేవుణ్ణి సంప్రదించాలి, దేవుని అడగాలి. అందుకంటున్నాడు అక్కడ చూద్దామండి 4 చదువుతాను 34. ఆకాశంకి ఎక్కిన వాడు ప్రశ్నలు అడుగుతున్నాడండి. ఇక్కడ ఆగురు ఏమడుగుతున్నాడు? ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆకాశంలోకి ఎక్కి మరలా దిగువాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకొని వాడెవడు? బట్టలో నీళ్ళు మూటగట్టువాడెవడు? భూమి యొక్క దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమి? ఆయన కుమారుని పేరేమి? నీకు తెలియ ఉన్నదా? చూడండి పిల్లలు, ఇక్కడ చాలా జాగ్రత్త ఆలోచించాలి. మన కాటన్ బట్టలో నీరు మరి వేస్తూ ఉంటుందండి? ఉండదు. మరి గుప్పుడుతో మనం గాలి పట్టుకోగలమా? ఇవన్నీ ఎవరికి సాధ్యం? దేవునికే సాధ్యం. అదే అడుగుతున్నాడు ఆగురు భక్తుడు. ఈ ప్రశ్నలన్నీ ఎవరు చెప్తున్నాడు? ఇది ఎలుగును ఒకరికి చెప్తున్నాడు. ఇవన్నీ మాట్లాడాలి చెప్తున్నాడండి. ఇది ఎలుగును ఒకరికి చెప్తున్నాడు. అందుకే మన చివరి 5వ చెప్తున్నాం, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, అయినను ఆశ్రయించే వారికి ఆయన కేడము. ఆయన మాటలతో ఏమి చేర్చకము. ఆయన నిన్ను గద్దించినేమో అప్పుడు నువ్వు అబద్ధికుడు అవుతువు. చూడండి ఇక్కడ చాలా ఎందుకని అబద్ధికుడు అవుతాడండి అంటే బైబిల్లో అక్షరం చేర్చినా, బైబిల్లో అక్షరం తీర్చినా ఏమవుతాడండి? అబద్ధికుడు అవుతాడు, శాపగ్రస్తుడు అవుతాడు. అందుకే బైబిల్ మనం ఏం కలపకూడదు, ఏమీ తీయకూడదు. పుటమి వేసి మరి అన్ని అక్షరాలు కూడి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ మనకి ఇచ్చాడు. ఏం చేయమని మనం దీన్ని బట్టి అనుసరించమనా, లేకపోతే మన ఇష్టం వచ్చిన జీవించమనా? దీనిని బట్టి మనం అనుసరిస్తే ఏం పొందుకుంటాం? పరలోకం పొందుకుంటాం. దీన్ని బట్టి మనం చదివితే ఏం పొందుకుంటాం? పరలోకం పొందుకుంటాం. దీన్ని అనుసరించకపోతే మనం పరలోకం పొందుకోలేము. ఎందుకు ఇంత దెబ్బలు పడి మనం వస్తుంటే, ఇంత ఇబ్బంది పడి మనం వస్తున్నాం దేనికోసం? దేవుని పరలోకం పొందుకోవడం కోసం, శాంతి సమాధానం కోసం. ఎందుకంటే ప్రతి వ్యక్తి తెలుసు ఈ భూమి మనం విడిచిపోయి వెళ్ళిపోవాలి ఏదో రోజు మనం ఈ భూమిని విడిచి వెళ్ళిపోవాలి. అందుకే మనం ఎలా ఉండాలంటే దేవుని భయభక్తి కలిగి ఉండాలి. అందుకు ఆగురుని బట్టి మనం నేర్చుకున్నాం. చూడండి ఒకసారి మళ్ళీ ఆగురు 2 కోరికలు అడుగుతున్నాడండి. ఆగురు 2 కోరికలు 2 మనవులు దేవుని అడుగుతున్నారు. 7వ చదవండి. దేవా చదవండి. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నాను అని దేవుని అడుగుతున్నాడండి. ఆగురు భక్తుడు అడుగుతున్నాడు ఏమని? 2 మనవులు చేసుకుంటున్నాడు. ఈ 2 మనవులు మన జీవితంలో ఖచ్చితంగా చేయవలసిన మాటలు ఏంటండి? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. అంటే చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. మరి చనిపోయిన తర్వాత అనుగ్రహించిన ప్రయోజనం ఉందండి. చనిపోకముందే వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచుము. అంటే వ్యర్థం అంటే ఏంటి? ఈ లోకం సమస్తము వ్యర్థమే. ఏది వ్యర్థము? ధనము వ్యర్థమే. వ్యర్థమని ప్రసంగిలో 1-2 చూద్దాం ఒకసారి. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థము. సూర్యుని క్రింద నరులు పడుచున్న పాటు అంటే పని అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోతున్నది, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. చూడండి, దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే వ్యర్థము అక్కడ 31 కూడా 30 కూడా చూడండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. చూడండి, ప్రతిదీ వ్యర్థము.
మన భక్తులు అడుగుతున్నాడు, మన జీవితంలో కూడా మనం అడగాలి. వ్యర్థము వ్యర్థము అని, సమస్తము వ్యర్థము అని ప్రసంగి చెబుతున్నాడు. మరి నిజంగా ప్రతిదీ వ్యర్థమే. అందుకే మనం ఏ విధంగా జీవించాలండి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే అంటున్నాడు, ఇక్కడ అడుగుతున్నాడు చూడండి, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. పేదరికం వద్దంటే ఉన్నత స్థితిలో ఉండాలని కదండి. ఇప్పుడు పేదరికం వద్దన్నప్పుడు ఐశ్వర్యం కావాలనే కదా. మరి ఈ భక్తుడు ఏమడుగుతున్నాడు? పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు అంటే దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, కింద రాశాడు జవాబు, తగినంత ఆహారము అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడై నేను విసర్జించి యెహోవా ఎవడైనా అందునేమో, లేక బేదలి దొంగిలి నా దేవుని నామము సృష్టించునేమో. అప్పుడు ఈ మాటలన్నీ ఏమడుగుతున్నాండి? చనిపోక ముందు నాకు దయచేయము, వ్యర్థము అబద్ధములు దూరంగా ఉంచుమన్నాడు. అబద్ధములు జనకుడు ఎవడండి? అపవాదైన సాతాను. వాడు అబద్ధాలు ఎప్పుడైతే మనం దూరం ఉంచుదామో సాతాను గారు దూరం ఉండినట్లే. అందుకన్నాడు వ్యర్థమును వద్దంట. వ్యర్థమైన వద్దు నాకు జీవితంలో, ధనం వద్దు, ఏమొద్దు. మరి ఏమి కావాలి? తగినంత సమయంలో పరలోక ప్రార్థనలో కూడా ఉంది కదండి, మానుదినాహారం మాకు నేడు మాకు దయచేయము. చూడండి, చక్కగా ఈ ఆగుని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా సంగతులు మనం నేర్చుకోవచ్చు. అందుకే చనిపోకముందు వాటి నాకు అనుగ్రహింపము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపని అడుగుతున్నాడు. నిజమే, ఏ రోజుకి ఏమి కావాలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవాలి. అందుకే ఏమంటున్నాడంటే ఆగూరు, నా జ్ఞానం ఏపాటిది, ఇంతలో ఉండే అంతలో మాయమైపోయి మనుషులము అని చెప్తున్నాడు. కానీ ఇంకోటి ఉన్నది, జలగ కల్లా 2 కూతురు ఉన్నారంట. ఎక్కడ ఉంది అది? జలగకు ఎక్కడుందండి? సామెతలు మనం చదువు దాంట్లోనే 15వ వచనం చూడండి. జలగకు ఇమ్ము అను 2 కూతురు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలు నాను పలికినవి 4 కలవు. అవేవనగా పాతాళము, కనిన గర్భము, నీరు చాలును, అనని భూమి చాలునని అగ్ని. సరిపోతుంది. జలకి ఎంతమంది? 2 కుమార్తెలు అంట. ఏమంటుందండి? ఇమ్ము 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 అంటే మన దేవుని ఎప్పుడు ఇమ్ము ఇమ్ము అని అనడమే తప్ప మనకు దేవుడికి ఏమి కావాలన్నది మనము ఆలోచన చేసి ఈ లోకంలో జీవించలేకపోతున్నాం. 2 కుమార్తెలు ఉన్నారంటే తల్లిదండ్రులకి, వాళ్ళకి పెండ్లి చేస్తే, అంటే కొంతమంది గురించి చెప్తున్నాను నేను, పెండ్లి చేస్తే బాధ్యత అయిపోయినట లేదు కదండి. అక్కడి నుంచి పురుడని, సూడుదలని రకరకాలుగా మా తండ్రిని కొంతమంది ఏడిపించేవారు ఉన్నారు. లేని తల్లిదండ్రులు కూడా ఏడిపించేవారు ఎంతోమంది ఉన్నారు అక్కడ. కానీ ఇమ్ము అంటే జలగ పట్టుకుంటాడండి, ముందర మొత్తు కింద ఉంటుందంట. అది ఏమనిపించదంట, అది పీల్చుకున్న దాకా ఏమనిపించదు, వదిలేసిన తర్వాత తెలుస్తుందంట జలగ పట్టుకున్నట్టు. అందుకనే పాపము కూడా ఆ విధంగా పట్టుకున్నప్పుడు ఏమి తెలియదు మనకి. పాపం మనలో ఉన్నప్పుడు నేను నిదానంగా ఉన్నాను, నేను కరెక్ట్గా ఉన్నాను అని మనం అనుకుంటాం అంతే. కానీ ఏమీ తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుని బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తుంది దేవుని ఎందుకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా బైబిల్ కలిగి ఉండాలి, అప్పుడు తెలుస్తుంది. చూద్దామండి 16 చదవండి. అవేమనగా పాతాళంకి ఎంతమందినైనా తీసుకుపోవడానికి రెడీ. కానీ ఇక్కడ చూడండి, కనిన గర్భం అంటే కనని గర్భం అంటే కన్న తర్వాత వారికి తృప్తి తీరుతుంది. కానీ కనని గర్భానికి తృప్తి ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. మళ్ళీ నీరు చాలునని భూమి ఎంత వర్షం కురిచినా, ఎన్ని వరదలు వచ్చినా
ఆ భూములు అలా ఎక్కడిదక్కడికి ఓ 15 రోజులు కానీ సర్దుకుపోతాయి. భూమి నీళ్ళు వద్దు అన్నదన్నమాట. తర్వాత చాలునని అగ్ని, మరి ఎంత మనం కాల్చినా ఎంత మనం చేసినా మరి అగ్ని అంటించుకుంటూనే వెళ్ళిపోతుంది, అవుతుందండి. అందుకే అన్నాడు మరి భక్తుడు, నాలికని అగ్ని కింద పోల్చాడు. మన నాలికి అప్పుడే నిజం చెప్తుంది, అప్పుడే అబద్ధం చెప్తుంది. అందుకే అగ్ని వంటి నాలుగండి, అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లుగా మనం జీవించాలి. చూడండి ఒకటే 23 చూద్దాం, 25 చీమలు చిన్న కుందేళ్ళు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసము కల్పించుకొనెను. 24 భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి. చీమలు బలము లేనివి, అయినను అవి వేసవి తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చూడండి, చీమల గురించి చెప్తున్నాడు ఈయన. నిజమే, చీమలు బలహీనమే, కానీ అవి ఆహారము సిద్ధపరచుకుంటాయి. మిడతల గురించి చూడండి కింద, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ భక్తులు తీరి సాగిపోవును, భక్తులు తీరి సాగిపోవును. అందుకే చీమలు కానీ మిడతలు కానీ బలహీనవే, కానీ తగిన గుంపుగా వెళ్తాయట మిడతలు. చూడండి, మరి మనము ఐక్యతగా వెళ్తామంటే వెళ్ళరు. మనుషులు మనం ఐక్యతగా ఉండాలంటే ఉండరు. కారణం సాతాను గారు వచ్చి వారికి మనకి భేదాలు పెడుతుంటాడు. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. చూడండి, ఒక విషయం చెప్తున్నాను మీకు. యేసు ప్రభు గారిని ఎంతో శ్రమ పట్టాలి, ఎంతో ఇబ్బందులు పెట్టాలని సద్దుకాయలు పరిచయాలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఎక్కడ ఎక్కువ బాధ అయిపోయిందంటే లాజర్ని బ్రతికించినప్పుడు మరీ ఎక్కువ బాధ అయిపోయింది. చూడండి, ప్రజలందరూ 9 చదవద్దండి, 9 అధ్యాయం ఉంటుంది. అది అందరూ ప్రజలందరూ యేసయ్యని వెంబడిస్తున్నారు. మరి మనమేంటి, మనం ఏం చేయలేకపోతున్నామండి అని యేసు పరిచయాలు సద్దుకాయలు చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, వాళ్ళకి కక్ష ఎందుకు పెట్టారంటే మనుషుల్ని స్వస్థపరచడం కూడా వాళ్ళకి ఇబ్బంది ఉంది. అంటే సాతాను గారు ప్రేరేపించాడు. వాళ్ళు యేసు ప్రభు గారిని ఏ విధంగా చేతనైనాను ఆయన్ని ఖతం చేసేయాలి, చంపేయాలి అన్న ఉద్దేశంతో మరి ఆయన డిసైడ్ అయ్యారు. నిజంగా గెత్సేమను తోటలో ఆయన పట్టుకున్నారు. మరి ఈడ్చుకుపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఈడ్చిపోయారు. చూడండి, ఏ రోజు రాజు కూడా చెప్తున్నాడండి. ఏ రోజు ఏమని, ఆయన ఏమీ చేయలేదని. పిలాతు కూడా చెప్తున్నాడు, ఆయనలో ఏ దోషం లేదని చెప్తున్నాడు. కానీ ఈ పరిశులు అంటే మనుషులు కేకలే గెలిసిని అన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ మరి ఆయన సిలివేశారు, కోడ దెబ్బలు కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, శిరసు మీద ముళ్ళుగడ్డను గుచ్చారు, ఉమ్మి వేశారు, అన్నీ చేశారు, సిలివేశారు. లాస్ట్కి సమాధిలో చంపి మరి సమాధిలో పాతి పెట్టినట్టుగా అవుతుంది. అక్కడ పరిశీలి వెళ్ళి అక్కడ పిలాతు దగ్గర అన్నారు, ఆ వంచకుడు 3 రోజుల తర్వాత ఇస్తానని చెప్పాడు అన్నాడు. అప్పుడు పిలాతు ఏమన్నాడంటే, మీ చేతనైన మట్టుకు చేసుకోండి, ఆ సమాధిని బందోబస్తు చేసుకోండి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, చాలా విచిత్రమైనది. యేసయ్యని చంపాలని చంపినట్లుగా అయిపోయింది. వాళ్ళు ఇంకా చేతులు తుడిచేసుకున్నారు, చంపామమ్మ అనుకున్నారు. ఫ్రెష్గా యేసయ్య ఫ్రెష్గా వచ్చాడు. అమ్మ మగ్దలేనే మంది ఏం చెప్తున్నాడు, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి ఇంకా ఎక్కిపోలేదు అని చెప్తాడు. ఫ్రెష్గా వచ్చాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన చనిపోవాలనే ఉద్దేశం. కానీ పరిశీలి సద్దుకులు సాతాను గారిని ప్రేరేపించి చేశాడు. కానీ ఇక్కడ జరిగిన సంగతి ఏం తెలుసా, సాతాను గారికి ఆ సిలువలో తలకాయ సిద్ధుకుపోయింది. ఆయన ప్రేరేపించాడు. యేసు ప్రభు వల్ల ఈ ప్రజలందరూ బాగుపడిపోతున్నారు, స్వస్థపడిపోతున్నారు అని ఎంతో అనుకున్నారు. కానీ ఆ కలువరు సిలువలో తలకాయ ఎవరు సిద్ధపడ్డదండి, సాతాను గారి తలకాయ సిద్ధపడ్డది. చూడండి, ఏబు గురించి ఆలోచించండి. ఏబుకి ఇన్ని దీవులు, ఇన్ని ఆశీర్వాదాలు డబ్బులకి ఇస్తాడని సాతానుకి తెలుసా? తెలీదు. తెలిస్తే వాడు చేయకపోతాడు. చూసారండి, దేవుని కార్యములు వేరు, మనుషుల కార్యములు వేరు. ఏదో విధంగా వాడిని హింసించాలి, చంపాలి అని ఆలోచన కట్టుకుంటారు. కానీ వాళ్ళ వల్ల ఏమవుతుంది? దేవుడు ఏం చేస్తాడండి?
సరి చేసేస్తాడు ఎవరైనా సరే. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మనం మనిషి వెళ్ళిన తర్వాత వేరేగా మనం చెప్తాం, కానీ అది దేవుడు చూస్తున్నాడని భయపడితే మనకి ఏ ఇబ్బందులు ఉండవు. మనం భయపడవలసింది ఏంటండి? దేవునికి భయపడాలి. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. అందుకే లాజర్ని మరి బ్రతికిందే ప్రాబ్లం ఏంటంటే, చనిపోయిన వ్యక్తిని బ్రతికిందే ప్రాబ్లం ఉంది. అక్కడ అదే ఎందుకు వచ్చిన అధ్యాయం ఉంది, కళ్ళు పూసి ఒక కుర్రోడికి పుట్టుగుడ్డు వాడికి దేవుడు స్వస్థ చేయాడు. వాళ్ళు పరిసరికి తెలిసింది ఈ విషయం. తెలిసిన తర్వాత ఏం చేయాడంటే, అలా పరిచయాలు శుద్ధిగారు వచ్చి అడిగారు, మరి నీకు ఎవరు స్వస్థపరిచారంటే ఆయన చూడలేదు కాబట్టి ఎవరో రాశారు నా కళ్ళు, మరి దేవుడేమో అని చెప్తున్నారు. ఎవరో ఈ కుర్రవాడు వారి తల్లిదండ్రులు కూడా కేకేశారు, వీడు నిజంగా ఇవి పుట్టుగుడ్డివాడు అని చెప్పారు. మరి ఎవరు స్వస్థపరిచారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా తప్పించుకోవడానికి, అంటే యూదులు అక్కడ వేలేస్తున్నారని తప్పించుకోవడానికి ఏమన్నారు, వయసు వచ్చినాడు కాబట్టి అతన్నే అడగమని చెప్పారు. అతను అడిగితే మరోసారి అడుగుతున్నారు ఎలా స్వస్థపరిచారు. అప్పుడు నాకు కోపం వచ్చింది, మీరు శిష్యులకు కావాలనుకున్నారా అని అన్నాడు. అక్కడ అన్న వెంటనే అతను ఏం చేశారు, విరివేసేసారు. కానీ తర్వాత యేసుప్రభు గారు మరి ఆయన కనుపరుచుకున్నారు, ఆయనతో మాట్లాడారు, ఆయనతో మరి నమ్మకం జీవించాడు. ఏం వెళ్ళేసినా ఈ లోకంలో ఎవరు మాట్లాడకపోయినా, ఎవరు ఇబ్బంది పెట్టినా, మళ్ళీ ఏం చేసినా పట్టించుకోవద్దు. మన దేవుడు ఉన్నాడు, ఆయనే మహిమ ఘనతలకు అర్హుడు. మీరు ఇబ్బందులు ఉన్నారా, ఇరుకులో ఉన్నారా, అన్నీ చూస్తున్నా దేవుడు. కానీ ఇక్కడ ఒక్కటి మనం ఆలోచించాలి, దేవుడు అన్నీ ఇస్తున్నాడు దేవుడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి ఆవు దొరుకు. ప్రియులారా, ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అన్ని ఇవ్వగల సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభువు అని యేసుక్రీస్తు తప్ప మరి ఎవరు లేరు. నేను ముగింపుకి వచ్చేస్తున్నాను. మరి తండ్రి యాకే చెప్పేస్తున్నాను. తండ్రి యాకే మరి చాలా విషయాలు ఉన్నాయి, కానీ సరిపోయింది కాబట్టి తండ్రి యాకే అంటే భక్తి. మరి తండ్రి వల్ల భక్తి ఎవరు నేర్చుకున్నారండి? ఆగురు పొందుకున్నాడు తండ్రి ద్వారా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏం పొందుకున్నాడు? ఆయన ఆగురు జ్ఞానం పొందుకున్నాడు. ఏమడుగుతున్నాడు? వ్యర్థమైన వాటిని నన్ను అబద్ధములను దూరపరచుము, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరపరచుము అని దేవుని అడుగుతుంటే, నిజంగా ఈ ప్రశ్న, ఈ ప్రార్థన మనం ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. అందుకే యాకోబు ఎలాంటి వాడు అంటే భక్తిపడు. తండ్రి ద్వారా కుమారుడు ఏం నేర్చుకున్నాడు? భక్తిని నేర్చుకున్నాడు. పరమ తండ్రి ద్వారా ఆగురు ఏం నేర్చుకున్నాడు? జ్ఞానం నేర్చుకున్నాడు. నిజమే, అంత జ్ఞానవంతుడు అయ్యుండి మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరుల కుల వివేచన నాకు లేదు. దాని కింద ఉన్న చూడు దైవ. ఒక్క నిమిషం. పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానము పొందలేదని చెప్తున్నాడు. పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం మనము పొందాలి. అందుకే తండ్రులు మనకి ఈ లోకంలో ఆస్తి ఇవ్వచ్చు, అంతస్తు ఇవ్వచ్చు, ఇల్లు ఇవ్వచ్చు, కానీ మనం ఏమి కోరుకోవాలంటే తండ్రిలో ఉన్న భక్తిని కోరుకోవాలంట. అందుకే తండ్రి ద్వారా ఆయన భక్తిని నేర్చుకున్నాడు. ఆయన ఏమిటి? సమకూర్చుకున్నాడు. ఆగురంటే అర్థం ఏంటండి? సమకూర్చుకునేవాడు. ఆయన భక్తి సమకూర్చుకున్నాడు, అన్నీ సమకూర్చుకున్నాడు. ఆ విధంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందరూ నిలబెడతాం. గొప్ప దేవుడు ఆయన. చిన్న కోరస్ పాడుతుంది. పరమ తండ్రి అయిన దేవుడు ఆయన. ప్రతి ఒక్కడు మనస్ఫూర్తిగా వ్యర్థం వద్దన్నాడు, ఆగు అబద్ధములు దొరకమంటున్నాడు. వ్యర్థం సమస్తం వ్యర్థము. ఈ లోకములో సమస్తం వ్యర్థము. మనము ప్రభునందు జీవించగలకపోతే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ప్రయోజనం భూమి అలా నిల్చుంటుంది, సూడు నిల్చుంటాడు, మనమే వెళ్ళిపోతాం. తరం వెంబడి తరము గతించిపోతూ ఉంటుంది. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండకపోతే ఏ విధంగా? ఈ ఆగురు చూడు, తండ్రిని బట్టి భక్తి పొందుకున్నాడు. పరమ తండ్రిని దేవుని బట్టి మరి జ్ఞానము పొందుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు మౌనుకుండొద్దు. దేవుని చూస్తాను. గొప్ప దేవుడైన, సర్వాధికారి అయిన దేవుడైన, సర్వ సృష్టికర్త అయిన దేవుడైన, మహాపరుషుడైన
జ్ఞానం ఇచ్చే దేవుడైనా, సమస్తం ఇచ్చే దేవుడైనా, మమ్మల్ని కాపాడే దేవుడైనా, పరిశుద్ధుడు పరిశుద్ధులను స్థుతింపబడుతున్న దేవుడైనా, కొనియాడబడుతున్న దేవుడైనా, పొగడబడుతున్న దేవుడైనా, గొప్ప దేవుడైనా, గొప్ప దేవుడానికి స్తోత్రం తండ్రి. మహిమ ఘనతలు కరుణేశ్వరా నీకు వందనాలు తండ్రి. ప్రతినిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులను స్థుతింపబడుతున్న దేవుడు తండ్రి, కొనియాడబడుతున్న తండ్రి, పొగడబడుతున్న తండ్రి ప్రభా. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి, గొప్ప దేవుడు తండ్రి. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట సత్యము గలదయ్యా, ఏది మారినా నీ మాట మారదయ్యా. అవును ప్రభా, నీ మాట జీవము గలదయ్యా, నీ మాట సత్యము గలదయ్యా. ఆగురుతో మాతో మాట్లాడవేసయ్యా, వ్యర్థమైన వాటిని దూరపరిచిన ప్రభువా. అవును ప్రభా, మనుషులు నా వంటి పశుప్రాయం లేడు, నరులకున్న వివేచన నాకు లేదని ఒప్పుకుంటున్నానయ్యా. మేమే పాటు వారం ప్రభా, ఎంతటి వారం ప్రభా. నువ్వు మా దేవుడు తండ్రి, నిజము గల దేవుడు తండ్రి, జీవము గల దేవుడు తండ్రి. ప్రతినిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధులను స్తుతింపబడుతున్న దేవుడా, నీకే వందనాలయ్యా ప్రభా. నీకే మహిమ, నీకే ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ప్రభా చిన్న ప్రార్థన సన్నిధిలో సమర్పించుకున్నాం పరమ తండ్రి. మంచిది, రైతు కూర్చున్నట్లయితే ప్రియులారా, మరి ఇప్పటి వరకు చక్కటి వాక్య సందేశాన్ని మనం విన్నాము. ఆగురు మరి చేసినటువంటి ప్రార్థన, ఆయన ప్రార్థన ఏ విధంగా ఉందో, ఆయన ప్రార్థన చేయగా ప్రతి దానిని ఆయన ఏం చేశాడంట, సమకూర్చుకున్నాడు కదండి. ప్రతి దానిని ఆయన దేవుని యొక్క పాదాల చెంత సమకూర్చుకున్నాడు. ఆయన చేసినటువంటి ప్రార్థనలు మరి దేవుని పిల్లలుగా ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మనము కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉండవలసింది ప్రాముఖ్యమైనది ప్రేమ ప్రార్థన. కాబట్టి చక్కని మాటలు తెలియజేసినటువంటి మన ఎలీషా రాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనము ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించాలని ఆశ కలిగి ఉంటే దాంతో లేచి నిలబడినట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు నూతనంగా వచ్చినటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే దాంతో లేచి నిలబడినట్లయితే వారి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దామండి. లేచి నిలబడి ప్రార్థన చేద్దామండి. ప్రేమగల మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మహాగరుడ, మీకు స్తోత్రాలు అయ్యా. ఈరోజు ప్రభు మీ ప్రియ బిడ్డలు నూతనంగా వచ్చినటువంటి అయ్యా మీ ప్రియ కుమార్తెను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను నాయన. అయ్యా బిడ్డల యొక్క మహాపట్టణంలో నాయన పనిచేస్తుండగా నాయన మీ సహాయం దయచేయండి, వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి.